హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదా ఇక్కడ కూసో. ఏముంది ఇలా ఒకసారి ఓపెన్ చేయి. ఏముంది ఓపెన్ చేయి. చూడాలి నువ్వే నువ్వే చూడాలి. ఏముందంటే నువ్వే చూడు. చూడండి చూడు. హ్యాపీ 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 ఆయనకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆయన డ్రెస్సులో ఏదైతే ఇది గుర్తు ఉంటుందో దాన్నే నేను చేయించాను అనమాట. సో దానికి అస్సలు ఐడియా కూడా లేదు. ఏ నీ డ్రెస్ తోటించాలి. హ్యాపీ హ్యాపీ. అండ్ ఈరోజు అయితే నేను తందూరి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసేయండి ఫుల్ వీడియో. ఫస్ట్ అయితే మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ మనము కారం ఎంత తింటే అంత తగినట్టు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మనకు తగినంత. ఏం లేదండి, ఈజీ. ఇది తందూరి ఓవెన్ ఉంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ మసాలా వేసుకొని అండ్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. చికెన్ మసాలా కూడా మంచిగా వేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ. ఇదంతా మంచిగా చేతితోటి కలిపేసుకుందాం. దీంట్లో అయితే ఆయిల్ అవసరం లేదు, ఇది తందూరి ఓవెన్లోనే పెడుతున్నాం కాబట్టి నేను కొద్దిగా 1 స్పూన్ అంతా ఆయిల్ పోస్తున్నాను. అండ్ పెరుగు కూడా కలుపుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర పెరుగు అవైలబుల్గా లేదు కాబట్టి నేను పెరుగు ఏం కలపట్లేదు. జస్ట్ ఇట్లా మంచిగా కలిపేసుకుందాము. ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట. టైం ఉంటే కనుక మీరు ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు మాకు టైం లేదు, సో డైరెక్టే నేను పెట్టేస్తాను. ఇట్లా ముక్కలకైతే మంచిగా పట్టేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఈ పీస్లను మనం డైరెక్ట్ ఇది స్టాండ్ పైన పెడుతున్నాను. ఇట్లా అన్నీ స్టాండ్ మీద పెట్టేసినాం కదా. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. ఇట్లా కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనము దీన్ని టైమింగ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ చార్కోల్ పెడుతున్నాను. చార్కోల్లో మనము ఇది 2 నెంబర్ తీసుకోవాలి. స్టార్ట్. ఇది వచ్చేసి 35 మినిట్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది తిరుగుతుందన్నమాట. ఇది మంచిగా 35 మినిట్స్ అంటే ఒక 1/2 అవర్ దాకా మంచిగా ఫ్రై అయిపోతుంది. అది తందూరి లెక్క మారిపోతుంది. మొత్తం వీడియో చూద్దాము, చూసేసేయండి మీరు కూడా. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చాను అనేసి. సో ఇందాకే బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో కేక్ ఇలాగే ఉంది. ఇప్పుడైతే కేక్ కట్ చేపిద్దాము, పదండి. అక్కడ ఈరోజు అంటే మొన్న వచ్చింది కానీ మాకు టైం లేకుండే కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి. ఎవరు బర్త్డే ఈరోజు? అయ్యా నీకు తెలియదు కదా, ఒక్కసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, మెల్లగా పెట్టా. ఈరోజు ఎవరు బర్త్డే? డాడీకి ప్రమోషన్ వచ్చింది కదా. అయితే ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్స్ చౌమిన్ నూడిల్స్ అనమాట. అండ్ మోమోస్. చికెన్ అయితే అక్కడ ఓవెన్లో రెడీ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడైతే కేక్ కట్ చేసేసుకుందాం. ఇట్రా ఇటు వస్తే కట్ చేస్తారు, అడిగిన కట్ చేస్తారు. ఇక్కడ కంగ్రాచులేషన్స్. హ్యాపీ బర్త్డే ఖుషి. పి
ప్రమోషన్ వచ్చినందుకు మేమైతే. ఇది కాదు డాడీ ప్రమోషన్ వచ్చింది కదా, అందుకే నీ బర్త్డేకి మస్తు డేస్ ఉంది. అండ్ ఇక్కడైతే చికెన్ 35 మినిట్స్ నుండి 25 మినిట్స్, అంటే ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది కదా. స్మెల్ అయితే బాగా వస్తుంది బయటికి, మీకు స్మెల్ రాదు కాబట్టి లుక్కే చూసేసేయండి. ఓకేనా, ఇంకా 25 మినిట్స్ ఉంది. 25 మినిట్స్ తర్వాత ఫైనల్ లుక్ కనిపించేస్తుంది మనకి. అప్పటిదాకా మనం కేక్ని ఎంజాయ్ చేద్దాం పదండి. షేరింగ్ ఇస్ ఓకే. డాడీ పెట్టు. ఎస్, కంగ్రాట్స్ చెప్పండి డాడీకి. అయితే 18 మినిట్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చికెన్ అయితే మలుపుకుందాం. ఫస్ట్ మలుపుకోవాలంటే మనం దీన్ని స్టాప్ చేయాలన్నమాట. కనిపించింది కదా, లైట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి ఈ చికెన్ అయితే మలిపేద్దాం. ఇట్లా పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ని మనం ఇలా చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీలో కూడా ఇంట్లో ఓవెన్ ఉందా అండి? ఎవరైనా ఇలా ట్రై చేశారా నాలాగా? గ్రిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. గ్రిల్స్కి కూడా పెట్టుకొని చేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నాకు అంత టైం లేదు, తినే టైం అయింది కాబట్టి పిల్లలు కూడా పడుకుంటున్నారు. దానివల్ల నేను డైరెక్ట్గా పెట్టేసినాను. సో ఇట్లా అన్నీ మలిపేసుకున్నాం కదా, ఒకసారి చూసేసేయండి లుక్. పొగలు ఎట్లా వస్తున్నాయి కదా. అండ్ ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేసుకుందాం. ఇట్లా క్లోజ్ చేసేసి అండ్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేసేసుకున్నాము. అండ్ అగైన్ అది దాని పని అది చేసేసుకుంటుంది. సో 18 మినిట్స్ తర్వాత మన డిష్ అనేది రెడీ అయిపోతుంది. తందూరి అయితే రెడీ అయిపోతుంది. లోపల లైట్ లాగా కనిపిస్తుంది కదా, అది రాడ్స్ అన్నమాట. మనం బయట షోర్మా తందూరి ఇలాంటివి తింటాం కదా, అక్కడ మనకు రాడ్లో పెట్టేసి అది తిరుగుతూ ఉంటుంది కదా, లైక్ సేమ్ అన్నమాట. ఇది కూడా మనం ఇంట్లోనే ఓవెన్లోనే తందూరి రెడీ చేసుకుంటున్నాము. మోర్ 4 మినిట్స్. ఫైనల్గా అయితే 0 వచ్చేసింది. సో మనం ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, తందూరి చికెన్ రెడీ అయిపోయింది. పదండి వెళ్ళి తినేద్దాం. సో గ్లౌజెస్ అయితే నేను ఇంకా తీసుకోలేదు, క్లాత్తోనే తీస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడైతే మీరు ఒకటి గమనిస్తున్నారు కదా, ఇది అంతా మన వేస్టేజ్ అనమాట. ఓవెన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే చికెన్లో ఏదైతే కొవ్వు అట్లాంటి పదార్థాలు ఏదైనా ఉంటే అదంతా కిందికి వచ్చేసింది. మనం ఆయిల్ పోసే అవసరం కూడా లేదని చెప్పాను కదా, దీనివల్లనే అనమాట. సో అందులోనే మొత్తం మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది. సో లోపల పీస్ ఉంది, అది తీసేద్దాం. సో అదండి, ఓకే, చికెన్ రెడీ అయిపోయింది. విశ్వాసంతో నమ్మకంతో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరే భరోసా. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తే కనుక